భారీ ఉష్ణోగ్రతలతో సెల్ టవర్లు భగ్గుమంటున్నాయి. విజయవాడ కామయ్య తోపు సెంటర్లోని భవనంపై ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన సెల్ టవర్ పై అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బాంబు పేలినట్లు పెద్ద శబ్దం రావడంతో ఏం జరిగిందోనని తాము ఉలికిపడ్డామని అంటున్నారు స్థానికులు. విజయవాడ కామయ్య తోపు సెంటర్లోని సెల్ టవర్ దగ్ధమైన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వైపు సెల్ టవర్ల పైన పూర్తిగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రేడియేషన్ల ద్వారా ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పి ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటు వేసవి కాలంలో సెల్ టవర్లు ప్రాణాలకి చేడు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడలో అయితే సెల్ టవర్లు చూస్తే జనం పరుగులెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎండాకాలంలో కూడా కలిసి రావడంతో భారీగా వస్తున్నటువంటి వేడికి ఈ సెల్ టవర్లు కూడా బుగ్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి పరికరాలు కావడంతో అవన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. అగ్నికి బుగ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు కావడంతో నిరంతరం పవర్కి సంబంధించినటువంటి సరఫరా కావాలి. సరఫరా జరుగుతున్నటువంటి తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రమాదం అయితే త్రుట్లో తప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో సెల్ టవర్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించాలన్నటువంటి ఆరోపణ వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కింద రెసిడెన్షియల్ ఉన్నాయి, అది కనుక కింద పడితే మళ్ళీ వాళ్ళకి రిస్క్ అయిద్దని దాని సేఫ్ ప్లేస్ లో మేము లాగుతున్నాం, సేఫ్ జోన్ లోకి లాగుతున్నాం. అది హెవీ కేబుల్ వైద్యుకి సంబంధించినటువంటి ఫైర్ లో అది వంగిపోయింది. అది కనుక కింద రెసిడెన్షియల్ ఉన్నాయి, అది పడితే చాలా హ్యూమన్ లాస్ జరిగే ప్రమాదం ఉంది. ముందు మేము అగ్ని ప్రమాదం ఆపడంతో పాటు ప్రజల క్షేమం కోసం అది కూడా ఇప్పుడు సక్సెస్ అయిపోయింది. సో ఇక ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు ఎండాకాలం బాగా వస్తుంది, ఇటువైపు పవర్ కూడా సప్లై అవుతుంది, ఇంకోవైపు ఎలక్ట్రానిక్స్ ఇదంతా కూడా బాగా మండిపోతుంది. అసలు సెల్ టవర్ల మీద వ్యతిరేకత అవుతుంది, ఇప్పుడు ఇటువంటి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అవునవును. సో దానికి ఏంటంటే కన్సర్న్ వీళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు ప్రాథమిక ఫస్ట్ ఎయిడ్ ఎక్విప్మెంట్ వీళ్ళు సెట్ చేసుకోవాలి. మేము